పని మనుషులు ఎవరు? మనమే పరమాత్ముడికి పని మనుషులు మనమే. వెనకటి కాలంలో గురువు గారు ఎక్కడైనా ఇంటికి వెళితే, మహారాజుల ఇంటికి, పని మనుషులను దూరం పెట్టి భార్యాభర్తలు, రాజులు, చక్రవర్తులు వాళ్లే సేవ చేసేవాళ్ళు. మొత్తం వాళ్లే సేవ, వంట కూడా వాళ్లే చేసేవాళ్ళు. మనం ఏం చేస్తున్నాం? స్వామీజీ మన ఇంటికి వస్తారని వేరే వాళ్ళతో చేయిస్తాం. భాగ్యం అంతా వాళ్ళకి పోతుంది. మనకు టైం లేదా, ఏం చేస్తున్నాం? పురోహితులతో అర్చన చేయిస్తాం, వాళ్ళకే పోతుంది అంత, మనకేం దొరకదు. సో ఈ విధంగా మనం చేయకూడదు కదా. అర్చన వాళ్ళు చేయని తర్వాత మనం కూడా చేయాలి. అర్చన చేస్తేనే మనకు, పురోహితులతో చేయించడం కాదు ముఖ్యం, మనమే చేయాల. వంట వాళ్ళతో వంట చేయటం కాదు, మనమే చేస్తే రుచిగా ఉంటుంది వంట. మనమే క్లీన్ చేసుకుంటే మనస్సుకి, శరీరానికి చాలా బాగుంటుంది. పొట్ట కరగదు, మనస్సు బాగా ఉంటుంది, బాగా ఆరోగ్యంగా ఉంటుంది. కొన్ని రోజులు, ఎక్కువ రోజులు బతుకుతారు. వంట వాళ్ళతో చేయించి, పని వాళ్ళతో చేయించి మనం తింటూ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఏం ప్రయోజనం? అక్కడికి సార్థకం కాదు జీవితం. మనకు జ్ఞాపక శక్తి పోతుంది, మనకు రోగాలు వస్తాయి. రోగాలతో, మందులతోనే ఆధారపడి ఉంటాం. డాక్టర్ కూడా ఎప్పుడు సంపాదన చేసిందంతా డాక్టర్లకే పెట్టేస్తాం, అయిపోతుంది మనకు. మన జీవితం ఫినిష్. ఒకరోజు పోతుంది, మళ్ళీ మంచిగా కాలేం కదా, మంచిగా యవ్వనం రాలేదు కదా మనకు. అందుకని మన పని మనం చేసుకుందాము. అది ఎక్సర్సైజ్. అది మనం అనుకోవాలా. ఇక్కడ ఏదో కసు వేశారు చూడండి, తీయండి అనకూడదు. మనం పని మనిషిని మనమే తీయాల. అప్పుడే మనకు వంగటం, అప్పుడు కడుపు కొంచెం తగ్గుతుంది. చాలా చాలా వ్యాయామం చేయటం. అట్లనే మనమే చదువుకోవాలి. అటువంటి అవకాశాన్ని స్వామి ఇచ్చాడు.